ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఇంకా పైన మనం చూస్తే ఆత్మీయ ఫలాలు ఫలించాలి. ఒక్కొక్క దాని గురించి మనం చెప్తే ఒక్కొక్క తొమ్మిది ఆత్మీయ ఫలాలు అక్కడ ఉన్నాయండి. ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. 9 సెషన్లు అవుతాయి అన్నమాట. ఆత్మీయ ఫలాలు మనకి జీవితంలో దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి ఇటువంటి ఫలాలు ఉన్నాయా లేవా ఆయన వెతికి వచ్చినప్పుడు చూస్తున్నాడు. ఫస్ట్ అంట ప్రేమ, రెండవదిగా సంతోషము, మూడవదిగా సమాధానము, తర్వాత దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవి అయితే మంచి ఫలాలు. ఇంకా కొంచెం పైకి వెళ్తే అదే వచనంలో శరీర కార్యాలు కూడా ఉన్నాయండి. ఈనాడు ఫలించే ఫలాలు అవే ప్రతి ఒక్క మనిషి. ఇంకా చదవచ్చండి, ఇంకొక కొద్దిగా శరీర కార్యం ఏమనగా అని చెప్పేసి ఉంటుంది, చదవండి ఒకసారి. ఇక గలతీయుల పత్రికలో క్లియర్గా దేవుడు మెన్షన్ చేస్తున్నాడు. ఏమనంటే ఆత్మీయ ఫలాలు, శరీర ఫలాలు. ఈ యొక్క మన జీవితంలో మనం ఏ ఫలాలు ఫలిస్తున్నాము, ఆత్మీయ ఫలాల్లో వీటన్నిటినీ మనము ఫలిస్తున్నామా లేదా ఏదన్నా ఒకటి మిస్ అయిపోతుందా? ఒకవేళ లేకపోతే మనం దేవుని అడుగుతాం. దేవుడు అంటే తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు అనమాట. అయ్యా నా సహోదరుడు నువ్వు వెతికి వచ్చినప్పుడు ఇటువంటి ఫలాలు లేవు కదా, ఈ ఒక్క సంవత్సరం ఉండనే అయ్యా, ఈ ఒక్క సంవత్సరము ఇన్నిసార్లు రక్షణ గురించి చెప్పినా ఈ యొక్క సహోదరుడు వెళ్ళలేదు, బాప్తిసం తీసుకోలేదు. ఒక్క సంవత్సరం ఉండని మనం ఏం చేస్తామంటే ఆ యొక్క సహోదరుడిని ఏంటండి బాగా త్రవ్వడం అంటే వాక్యంలోనికి దించి ఎరువు వేసి, ప్రార్థన అనే ఎరువుకి వేసి మళ్ళా పెంచినప్పుడు ఇటువంటి ఫలాలు ఫలించేలాగా మనం ఉండాలన్నమాట. నిజంగా ఇటువంటి ఏంటండి అంజూరపు చెట్టును చూస్తే ఆత్మీయ ఫలాలు ఏంటండి మన యొక్క జీవితంలో చూస్తే మన యొక్క ఆత్మీయ ఫలాలు ఏ విధంగా ఫలించాలో చూస్తున్న ప్రేమ, సంతోషం, సమాధానం 9 ఫలాలు. నిజంగా 9 ఫలాల్లో ప్రేమ గురించి చెప్తే ఇంకొక గంట వెళ్ళిపోతుంది. అటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా? నిజంగా ఇటువంటి ఫలాలు మనం కలిగి ఉన్నామా అని చెప్పేసి మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడు అడుగుతున్నాడంట. ఇంకొక భయంకరమైన అంటే ఇంకొక వాక్యం చదువుతుంటే ఇంకా భయం వేస్తుంది.